ఎం న్యూస్ కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొంకుతురు గ్రామంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పెద్దపూడి బిక్కవోలు మండలానికి సంబంధించిన మండల నూతన కమిటీలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపూడి బిక్కవోలు మండలాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మండల నూతన కమిటీలను ఈ రోజు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం అనేది లేకుండా భారతీయ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా లక్ష్యంగా పరిపాలన సాగుతుందని రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న సమస్యలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి క్యాడర్ అంతా కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగేంద్ర, మండల అధ్యక్షుడు గుడిమట్ల దుర్గారెడ్డి, ఉపాధ్యక్షులు వల్లూరి బాపిరాజు, కాటంరెడ్డి లక్ష్మణ్, నాడింపల్లి సూర్యకుమారి, కేత రాజేంద్ర ప్రసాద్, జంపా లక్ష్మి, సర్ల సుమలత, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు, పెదపూడి మండలాల భారతీయ జనతా పార్టీ కార్యవర్గాలను ప్రకటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రక్రియ ఒక ప్రత్యేకమైన విధానంలో, విశిష్టమైన విధానంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం, బూత్ ఎన్నికలు, మండల ఎన్నికలు, ఆ విధంగా జిల్లా ఎన్నికల వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 2 మండలాలకి మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వంలో, తెలుగుదేశం నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడటం కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలను కాపాడటం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 7 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారం విషయం ఆలోచన చేస్తే స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూర్చలేదనేది వాస్తవం. పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ని పునర్జీవింపజేయాలి అనే ఏకైక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంలోని మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతూ ఉంది. దాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ ఇవాళ ప్రజల యొక్క మన్నలు చూరగొంటున్న పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన విమర్శలు చేయడం, అనేక రకాలుగా మాట్లాడటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఏ విధమైన విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఈ 7 నెలల కాలంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అది గ్రహిస్తే మంచిదని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఇవాళ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు, మండల కార్యవర్గ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అన్ని మండలాలకు సంబంధించినటువంటి మండల కమిటీల ప్రకటన కార్యక్రమం గత వారం రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పెదపూడి, బిక్కవోలు మండలాలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ మండల కమిటీలను ఈరోజు ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అనేది లేకుండా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడం కోసం అని చెప్పి పరిపాలన సాగుతూ ఉంది. అదేవిధంగా సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా గ్రామాలలో ఉన్నటువంటి ఏదైనా ప్రజా సమస్యలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దృష్టికి వస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని రావడం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని రావడం, సమస్యను వెంటనే పరిష్కరించడం, ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా సమస్యలను ముందుగానే మేము గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, క్యాడర్ అంతా కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.